గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటకెక్కించిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. కుక్కటిపల్లి కేపీహెచ్బీ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకుని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిపి పరిశీలించారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డులోని జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉండే రమ్య గ్రౌండ్ పార్క్ స్థలాన్ని సైతం హౌసింగ్ బోర్డు అధికారులు బోర్డులు పెట్టారు. ప్రభుత్వ ధోరణి మార్చుకోకపోతే ఈ నెల 24న జరిగే వేలంపాటను అడ్డుకుంటామని బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మాధవరావు హెచ్చరించారు. ఇప్పుడు సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కలిసి ఒక టెంపుల్ కట్టుకున్నారు. చాలా మంది తెలియదు ఏంటి అంటే ఏదైతే మనం ఇక్కడ కూర్చున్నా ఇదే మాట్లాడుతూ ఉన్నామో ఇది బంగ్లా గుట్ట అనేవాళ్ళం మేము. మా చిన్నతనంలో బంగ్లా గుట్ట అనేటటువంటి దగ్గర కృష్ణుని టెంపుల్ నిర్మాణం చేపట్టారు. ఆ భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతోని ఫంక్షనాలు కట్టేసి వచ్చిన ఆదాయంతో కృష్ణుని టెంపుల్కి బ్రాహ్మణికి కానీ వచ్చినటువంటి భక్తులకు కానీ ప్రసాదాలు కానీ ఆదాయం పెట్టినటువంటి ఉన్నటువంటి ఫంక్షన్ హాల్. మరి ఈ బంగ్లా గుట్ట అనేటటువంటిది పురాణమైనటువంటిది. ఇలా నిన్నమన్న పురాణమైనటువంటి మా చిన్నతనంలో మేము ఇక్కడ గోదలు మేపేటప్పుడు ఇక్కడనే కూర్చొని ఈడనే పోయిన బంగ్లా ఉండే ఇక్కడ, దాని అందుంచి బంగ్లా గుట్ట అందుంది దీని పేరు. ఈ కేపీబీ కాలనీ పెద్ద కంచ అనేవాళ్ళం ఆ రోజుల్లో మేము. సుమారుగా 1400-1500 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు వారు మన కొనుక్కొని లేఅవుట్ చేసింది. మొత్తం ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు నేషనల్ లెవెల్లో భారతదేశంలో పెద్ద హౌసింగ్ బోర్డు ఉందంటే ఆ హౌసింగ్ బోర్డు ల్యాండ్. దాని తర్వాత అమ్ముకుంటూ వస్తూ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఎక్కడ కూడా ఇంచి కూడా అది అమ్మకుండా పక్కకున్నటువంటి సుష్మా పక్కకున్నటువంటి 24 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకు హైకోర్టులో వాళ్ళు గెలిస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసీఆర్ గారు 24 ఎకరాల ల్యాండ్ సుప్రీంలో గెలిపించి హౌసింగ్ బోర్డు క్యాండర్ చేయించేదానికి ప్రయత్నం చేశాము. అదేవిధంగా సుమారుగా థర్డ్ ఫేజే కానీ 9th ఫేజే కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజే కానీ అదేవిధంగా ఫస్ట్ రోడ్లో ఉన్నటువంటి 5 ఎకరాలే కానీ ఇవన్నీ కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో హౌసింగ్ బోర్డు ల్యాండ్ అన్ని తీసుకొని ప్రజలకు అంకితం చేసి పార్కు డెవలప్ చేశాం. ఈ రకంగా సుమారు 20-30 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోరిక